నమస్కారం. నేను డాక్టర్ సుశ్రుత 49 ఫర్టిలిటీ సెంటర్ నుంచి కన్సల్టెంట్ని మాట్లాడుతున్నానండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సంతానలేమికి కారణాలు ఏంటి అంటే ఇన్ఫర్టిలిటీ, పిల్లలు కాని వాళ్ళకి కారణాలు ఏముంటాయి. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఎంతమంది చెప్పినా ఇంకా చాలా చోట్ల ఇంకా అవగాహన రాలేదండి. సో మా 49 ద్వారా ఈ C-Cube ద్వారా మేము ఇంకా కొంచెం అందజేయాలి, ఇన్ఫర్మేషన్ని పంపించాలి, వాళ్ళకి తెలియజేయాలి. అంటే పిల్లలు లేని వాళ్ళకి ఏ ప్రాసెస్ పోతే ఏ స్టెప్ తీసుకుంటే పిల్లలు అవుతారు అని మేము క్లియర్గా క్లారిఫై చేయడానికి హెల్ప్ చేస్తున్నామండి. సో ఈరోజు ఈ టాపిక్ పిల్లలు లేని వాళ్ళకి, పిల్లలు పుట్టకుండా ఉన్న వాళ్ళకి కారణాలు ఏంటి అంటే చాలా కారణాలు ఉన్నాయండి. ముఖ్యంగా ఆడవాళ్ళకి మగవాళ్ళకి అంటే ఆడవాళ్ళల్లో ఉన్న కారణాలు మగవాళ్ళల్లో ఉన్న కారణాలు డిఫరెన్సియేషన్స్ చేసుకోవాలి. సో అందుకనే ఇన్ఫర్టిలిటీ క్లినిక్, ఇన్ఫర్టిలిటీ సెంటర్కి అంటే ఈ 49కైనా ఎక్కడికైనా వెళ్ళాలని అనుకుంటే మీరు ఖచ్చితంగా భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళాలి. ఎందుకంటే ఇద్దరికి రక్త పరీక్షలు ఉంటాయి. ఆ టెస్ట్ చేయడం వల్ల మాకు కొంచెం పేషెంట్ని స్టడీ చేయడానికి హెల్ప్ అవుతుంది. మీకు కూడా మేము ఖచ్చితంగా ఏమవుతుంది, ప్రాబ్లం ఏంటి అని మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మనము భర్తకి చూసుకుంటే మెయిన్గా ఇప్పుడు ఉన్న జనరేషన్లో, ఇప్పుడున్న కష్టంలో చాలామందికి వీరకణాలు చాలా తగ్గుతున్నాయి. ఇంతకుముందు భర్తకి ప్రాబ్లం ఉన్నా చూసుకునే వాళ్ళు కాదు, కానీ ఇప్పుడు కంపల్సరీ భర్త భార్య ఇద్దరు వచ్చి టెస్ట్ చేయించుకుంటేనే చాలా పాజిటివిటీ ఇంక్రీజ్ అవుతుందన్నమాట. సో భర్తకి కొన్ని టెస్టులు చేస్తే, అంటే కొన్ని రక్త పరీక్షల్లో చేయడం, అంటే థైరాయిడ్ లేకపోతే ప్రోలాక్టిన్, ఇంకా తర్వాత రక్తం తక్కువ ఉన్న వాళ్ళల్లో వీర్యకణాలు తక్కువ అవ్వడం వల్ల, ఆ వీర్యకణాలు తగ్గిపోవడం వల్ల మనకి పిల్లలు అయ్యే ఛాన్సెస్ ఉండదు. సో వీళ్ళల్లో వీర్యకణాలు తగ్గినాయి అని అంటే మేము స్కానింగ్, రక్త పరీక్షలు చేస్తామండి. అది చేపించినప్పుడు వాళ్ళల్లో ఏమన్నా అబ్నార్మాలిటీ తెలుస్తుందా, అంటే ఎందుకు కణాలు పెరగడం లేదు, లేదా కణాలు పెరిగిన బయటికి రావడానికి దారి ఏమన్నా కట్ అయిపోయిందా, లేకపోతే దారి ఏమన్నా మూసకపోయిందా, ఆ దారిని మేము ఏమైనా క్లియర్ చేయడానికి మాకు ఉంటుందా, అలాంటివి ఏమైనా మేము తెలుసుకోవడానికి మనకి స్కాన్ ద్వారా, వేరే టెస్ట్ల ద్వారా తెలుస్తుంది. కొన్నిసార్లు కణాలు బాగా ఉన్నా భార్యతో భర్త కలిసి సరిగ్గా ఇంటిమేట్ అవ్వడం, అంటే కలిసి ఉండడానికి కష్టంగా ఉంటుంది. వాళ్ళల్లో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే మేము ఇక్కడ కౌన్సిలింగ్ చేస్తామండి. మీరు ఖచ్చితంగా వచ్చి ఇక్కడ కౌన్సిలింగ్ తీసుకుంటే చాలా వరకు సక్సెస్ రేట్ ఉంటుంది. భార్య విషయంలో వస్తే వాళ్ళల్లో మనకి థైరాయిడ్ ప్రాబ్లం వల్ల, PCOD ప్రాబ్లం వల్ల, ఫైబ్రాయిడ్స్ ఉండడం వల్ల, అడినోమయోసిస్, అంటే ఫైబ్రాయిడ్స్, అడినోమయోసిస్ ఇవేంటి అంటే గర్భసంచిలో కండరాల్లాగా ఫామ్ అవుతాయి అన్నమాట. దానిలో ఆ కణాల్లాగా ఫామ్ అయ్యడం వల్ల ఏమవుతుంది అంటే అమ్మ గర్భంలో ఉండాల్సిన పిండము ఉండలేక, అంటే దానివల్ల వచ్చే డిస్టర్బెన్సెస్ వల్ల ఆ పిండం అక్కడ పెరగడానికి వసతి లేక, స్థలం లేక ఉండకుండా పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అలాంటివి ఏమన్నా ఉంటే మేము ఇక్కడ స్కాన్ ద్వారా చూసుకొని అవి ఏమన్నా ఉంటే క్లియర్ చేసి మనం నెక్స్ట్ స్టెప్ వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఇలాంటి కారణాలు చాలా మందికి తెలియవు. సో వాటి కోసం మీరు ఫర్టిలిటీ సెంటర్కి వస్తే చాలా వరకు హెల్ప్ అవుతుందండి. ఇంకా చూడాలంటే హార్మోన్ టెస్ట్లు కూడా చేస్తాం. అంటే థైరాయిడ్, ప్రోలాక్టిన్, వైటమిన్ D టెస్ట్లు, ఇంకా అలాంటి టెస్ట్లు చేస్తే దానికి కావాల్సిన ట్రీట్మెంట్ మనం ఇక్కడ తీసుకుంటే సక్సెస్ రేట్ చాలా వరకు బాగా ఉంటుంది. కొంతమందికి యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల కూడా భార్యాభర్తలు కలిసినా కానీ ఇబ్బంది ఫీల్ అవుతుంటారు. సో వాళ్ళు కూడా వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా వరకు సక్సెస్ రేట్ ఉంటుంది. కొంతమందికి స్కాన్ చేయడం వల్ల లోపల ఉన్న దారి ఎలా ఉంటుందో చూస్తే ఏమన్నా మనకి అడ్డం పడుతున్నాయా అనేది తెలిస్తే మనం దాని జాగ్రత్తలు తీసుకోవడానికి హెల్ప్ చేస్తుందండి. ఇంకా కావాలి అంటే ఒకవేళ ఎండోమెట్రియోసిస్ అలాంటివి ఏమన్నా ఉన్నాయి, అండాశయాలలో అండాల ఫామ్ కాకుండా వేరే ఏమన్నా కణితులు, అంటే సిస్ట్ లాంటివి ఏమన్నా ఫామ్ అయినాయా అనేది మనకి స్కాన్ ద్వారా తెలుస్తుంది. ఆ స్కాన్లో చేయించుకున్నప్పుడు అవి ఏమన్నా మనము లాప్రోస్కోపీ ద్వారా అయినా సర్జరీ చేయించుకొని అవి తీపిచ్చుకుంటే మనకి పాజిటివ్ రేట్స్ ట్రై చేయడానికి హెల్ప్గా ఉంటుంది. ఇంకా హిస్ట్రోస్కోపీ అని కూడా చేస్తామండి. ఆ హిస్ట్రోస్కోపీ అంటే గర్భసంచి దారి ఎలా ఉంది, దాంట్లో క్లోజ్ అయి ఉందా, ఓపెన్ అయి ఉందా,
క్లోజ్ ఉంటే అది ఎందుకు క్లోజ్ అయి ఉంది అనేది మనకి హిస్ట్రోస్కోపీ ద్వారా తెలుస్తుంది. ట్యూబ్స్ టెస్ట్ కూడా మనము హిస్ట్రోస్కోపీ తర్వాత లాప్రోస్కోపీ ద్వారా తెలుసుకోవచ్చు. ఆ ట్యూబ్స్ కూడా ప్రాబ్లం ఉంటే మనము టెస్ట్ చేయించుకోవచ్చు. ఇంకా మనము ఇప్పుడు గర్భసంచి బట్టి చూస్తే గర్భసంచి పక్కన ఉన్న 2 అండాశయాలు ట్యూబ్స్ ఈ 3 డివైడ్ చేసుకుంటామండి. గర్భసంచిలో ఏమన్నా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా, ఎండోమెట్రియోసిస్ ఉన్నాయా, అడినోమయోసిస్ ఉన్నాయా అని చూస్తాము. గర్భసంచి దారాని ఆ లోపల ఏమైనా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా అని చూస్తాము. తర్వాత ట్యూబ్స్ అంటామే, ఆ ట్యూబ్స్ ఆ బ్లాక్ ఏమైనా ఉన్నాయా అనేది తెలుసుకోవడానికి మనము ట్రై చేస్తాము. ఇంకా అండాశయాలలో ఎలా ఉన్నాయి, ఆ అండాశయాలలో అంటే ఇప్పుడు పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అండాశయాలు పెద్ద పెద్దగా కనిపిస్తాయి. వాళ్ళకి మల్టిపుల్ సిస్ట్లు ఉంటాయన్నమాట, నీటి బుడగలు అని అంటాం. ఆ నీటి బుడగల వల్ల అంటే ఒకదానికి ఒకటి కొట్టుకుంటూ ఉంటాయన్నమాట. ఏది రిలీజ్ అవ్వాలా, ఏది రిలీజ్ కాకూడదు, లేకపోతే వాటికి కావాల్సిన బలం సరిగ్గా లేకపోవడం వల్ల, అవి సరిగ్గా రిలీజ్ కాకపోవడం వల్ల మనకి అండాశయాలలో అండం విడుదల కాదనమాట. ఎందుకంటే పెరుగుదల సరిగ్గా ఉంటుంది అనమాట. సో అవన్నీ మనం చూసుకోవాలి అంటే మీరు ఫర్టిలిటీ సెంటర్కి వస్తే చాలా వరకు మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందండి. మా కర్నూల్ ఫర్టిలిటీ 49 బ్రాంచ్కి వస్తే ఇలాంటివి ఎన్నో మీరు తెలుసుకోవచ్చు. చాలా వరకు మీకు ట్రీట్మెంట్కి నెక్స్ట్ స్టెప్ తీసుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ. నమస్తే.